హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే పొదరిల్లు అప్కమింగ్ ఎపిసోడ్ ఏంటో మనం చూద్దామా. అందరూ సండే కాబట్టి పార్క్కి వెళ్దాం అనుకుంటారు కదా. అలా కన్నా అనడంతో అందరం పార్క్కి వెళ్దామని కన్నా అనడంతో అందరూ ఒప్పుకుంటారు. కానీ మహాలక్ష్మియే చెప్పిందని మాధవకి చెప్పడంతో మాధవ సరే అందరూ వెళ్దాం అని అంటాడు. కన్నా అంటాడు, ఏంటి వదినా, అన్నయ్యకి నేను అబద్ధం చెప్పానని నా మీద కోపం ఉందా అని అడుగుతారు. అలాంటిదేం లేదురా కన్నా, వెళ్ళి రెడీ కా అని అనేసరికి ఎవరికి వాళ్ళు వెళ్ళి రెడీ అవుతారు. అందరూ కూడా పార్కుకి స్టార్ట్ అవుతారు. చాలా చక్కగా అందరూ ఒకే చోట కూర్చొని సంతోషంగా ఉన్న సమయంలో శైలుని రమ్మని పిలిచాడు కదా కేశవ. కేశవ పక్కకు వెళ్ళిపోతారు. కానీ అందరూ ఉన్నారు కానీ కేశవ లేడేంటి అనగానే, కేశవ పని మీద వెళ్ళాడులే అన్నయ్య అని అంటారు. ఏ పని మీద? బుస్ పని మీదనా అని అంటారు. అరే కన్నా ఇలా అంటాడు. అరే కన్నా, ఈ మధ్యన నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి రా. చిన్నపిల్లోళ్ళ ఉండట్లేదు, బాగా అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతున్నావు. నీకు మొట్టికాయలు పడతాయి అని అనగా, మెట్టికాయలు పడతాయి అనొద్దు మహా, పడేయాలి అనగా, సరే పెద్ది, ఈసారి ఏదైనా మాట్లాడితే అలాగే పడేస్తానని చెప్పి మహాలక్ష్మి అంటుంది. నువ్వు కూడా ఏంటనే అనేసరికి నాకేం తెలియదురా, నీ బాధ్యత మొత్తం మహాలక్ష్మికే అనుభవించాను. నిన్ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహాలక్ష్మిదే అనగా, ఆ ఒక్క మాట చాలు పెద్ది, వీడి భవిష్యత్తు బంగారు బాట్ల మార్చడానికి నేను తోడ్పడతాను పెద్ది అని మహాలక్ష్మి అంటుంది. ఇంకా అయిపోయిందిరా కన్నా, నీ పని ఇంకా అయిపోయినట్రా అని చక్రి అనుకుంటాడు. అంతా బాగానే ఉంది, ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది, అందరూ ఒకే దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుంది, చక్రి అలా వెళ్దామండి, ఈ వ్యూ అంతా చూద్దాం, ఈ వ్యూ అంతా బాగుంది కదా అంటే, ఏదైనా తినేసి వెళ్ళండిరా అని మాధవ్ అంటారు. సరే అని అందరూ తినేస్తారు. ఎవరికి వాళ్ళు కన్నా ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి చక్రి వేరే చోటుకి వెళ్తూ ఉంటారు. ఇక మనీషా కూడా వచ్చింది కదా, మనీషా మాధవ్ వేరే చోటుకి తిరుగుతూ ఉంటారు. ఇదే సరైన సమయం, నా మనసులోని ప్రేమను ఎలాగైనా నేను మహాలక్ష్మి గారికి చెప్పాలని వెంటనే ఇక చక్రి అనుకుంటాడు. అనుకొని ఏం చేస్తాడంటే, తను మహాలక్ష్మి వైపు తిరిగితే కొంచెం టెన్షన్కి ఫీల్ అయ్యి తను చూసి చూపు చెప్పలేకపోతాడేమోనని అటు సైడ్ తిరిగి చెప్తాడు. మహాలక్ష్మి వ్యూ అంతా అప్పుడు మహాలక్ష్మి వ్యూ అంతా వీడియో తీస్తుంది కదా, అలా నడుచుకుంటూ ముందుకు పోతుంది. చక్రి మాత్రం అటు సైడ్ తిరిగి, మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని ఇష్టపడ్డాను, మీరు ఒప్పుకుంటే నేను జీవితాంతం మీకు భర్తగా మీ దగ్గరే ఉంటాను, మీకు నచ్చున్నట్టు ఉంటానని చక్రి చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. నిజానికి అక్కడ మహాలక్ష్మి ఉండదు, మరొక అమ్మాయి అక్కడ నిలబడి ఉంటుంది. అక్కడ అమ్మాయి వచ్చిందని చూసుకోకుండా ఆ అమ్మాయికి మొత్తం చెప్పేస్తాడు. మహాలక్ష్మి అప్పుడు కోపంగా చూస్తుంది. అక్కడ అమ్మాయి ఇలా అంటుంది, ఏం మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడే కదా మీరు ఇక్కడికి వచ్చాను అనగా, సారీ సిస్టర్, సారీ మీకు చెప్పలేదండి, సారీ సిస్టర్ అండి, సారీ అని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఏంటి చక్రి గారు, ఏంటి ఇదంతా అని అంటే, అది అంటే తనకు చెప్పలేదంటే ఎవరికి చెప్పినట్టు అంటే, ఎవరికి లేదండి, ఏదో రిహార్సల్స్ అవుతున్నాను. అక్కడి నుంచి చక్రి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, గండం గట్టెక్కింది, లేదంటే మాత్రం అయిపోయినట్టే నా పరిస్థితి అనుకుంటూ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చక్రి. వెళ్ళిపోయేసరికి సో ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అలా వ్యూ తీసుకుంటూ కేశవ ఇటు శైలు ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తుంటుంది. ఓహో, ప్రేమ పావురాలు ఇక్కడ వాలాయా అని చెప్పి అనగానే, అది మీరు అనగానే, ఎవరు అనేసరికి, సరే మా చక్రి వాళ్ళ భార్య మహాలక్ష్మి అనేసరికి, నమస్కారం అండి అనగానే, నమస్కారం, మీరు ఇంతలా ఇష్టపడుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు కదా, ఇంకా ఎందుకు అని చెప్పగానే, లేదండి, మా ఇద్దరి పెళ్ళి మీరు చేస్తారన్న నమ్మకంతో మేము చేస్తామా అంట. చక్రి అనేసరికి చక్రిలోపు వస్తాడు. మేము చేయడం ఏంటి, మీరు ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, మీ ఇంట్లో ఒప్పుకోకపోయినా మా కేశవుని పెళ్లి చేసుకుంటామని శైలును మహాలక్ష్మి అడుగుతుంది. అప్పుడు శైలు అంటుంది, కేశవన్ తప్ప నేను ఎవరిని చేసుకోను, వీడే నా మొగుడు, ఈ జన్మకు వీడితోటి జీవితాంతం కలిసి ఉంటాను అని శైలు అనేసరికి
సరే మీ అమ్మ నాన్నలు ఒప్పించైనా సరే మీ పెళ్ళి చేస్తాం, కాని పక్షంలో మీ ఇద్దరి మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మాది, సరేనా? మీరు దేని గురించి బాధపడద్దు, టెన్షన్ పడొద్దు. ఇక సరే మాట్లాడుకోండి అని, రండి మీరు ఇక్కడేం చేస్తున్నారు అని ఇద్దరు కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. మీ వదిన చాలా మంచిది అనగానే, మా మా చాలా మంచిది, మా ఇంట్లో ఆడపిల్లలు అడుగు పెట్టరు, ఆడపిల్లలు ఉండరు అని వీధిలో వాళ్ళందరూ అనుకుంటుంటారు. కానీ మా వదిన ఇంట్లో ఉండి మేమేంటో మా మనస్తత్వాలు ఏంటో మా వదిన బాగా చెప్తుంది, గ్రహించింది. అందుకే మీ వాళ్ళు వచ్చినప్పుడు మా వదిన చాలా గట్టిగా మాట్లాడింది. ఎంత గట్టిగా మాట్లాడింది అనుకుంటున్నావు? మీ అమ్మ మీ నాన్న కనీసం నోరు కూడా ఎత్తకుండా వెళ్ళిపోయారు అని అనేసరికి, అవునా, ఇప్పటికైనా మనసు మార్చుకుంటే బాగుండు అనేసరికి, ఏమో మార్చుకుంటారో మార్చుకోరో అది వాళ్ళ ఇష్టం అని వాళ్ళు అనుకుంటారు. సరే అని ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద ఏం చేద్దాం అని చెప్పు అనేసరికి, దేని గురించి అమ్మ మహా అంటారు. ఇంకా దేని గురించి పెద్ద, వాళ్ళ గురించే, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, మరి వాళ్ళను మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా పెద్ద, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా పెద్ద, వాళ్ళ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళిద్దరినీ ఒకటి చేయవలసిన బాధ్యత మనదే కదా పెద్ద అని అంటుంది. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదమ్మ మహాలక్ష్మి, మరి అలాంటప్పుడు ఏం చేస్తాం చెప్పు, తప్పదు పెద్ద, వాళ్ళను ఒప్పించాలి. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రేమించుకున్నారు ఇద్దరు. ఆ అమ్మాయి అయితే చాలా ఖచ్చితంగా ఉంది, ఇంటి నుంచి వచ్చేస్తానని కూడా అంటుంది. అలా ఇంటి నుంచి వచ్చేస్తే ఆ తల్లిదండ్రులు ఎంతలా బాధపడతారో నాకు తెలుసు పెద్ద, మా అమ్మ నాన్నలు నేను ఇంటి నుంచి వచ్చాక ఎంత బాధపడ్డారో నాకు ఆ విషయం తెలుసు. తర్వాత నేను వాళ్ళతో ఉండడం కంటే నేను మీతో ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఈ ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉంటాను, కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. సరే వాళ్ళ గురించి ఎందుకులే కానీ వీళ్ళని ఏదో రకంగా ఒప్పించాలనేసరికి, ఏమో అమ్మ, వాళ్ళతో నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. వాళ్ళు గొడవకు వచ్చేసరికి నాకే వద్దండి, సారీ, వాళ్ళు గొడవకు వచ్చేసరికి వద్దండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినా చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళకూడదు, మీరు నేను వెళ్ళి వాళ్ళని పెళ్ళికి ఒప్పిద్దాము, వాళ్ళు ఏదో రకంగా పెళ్ళికి ఒప్పించేలా మాట్లాడదాం, మీరైతే వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడతారు, ఇంటికి గొడవకు వచ్చారు కాబట్టి వాళ్ళతో కోపంగా మాట్లాడరు, అదే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మాట్లాడడానికి అవకాశం ఇస్తారు కదా, అప్పుడు మనం మాట్లాడవచ్చు కదా అని చెప్పని అంటుంది. మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, సరే అయితే ఎప్పుడు వెళ్ళి మాట్లాడదాం అనేసరికి, ఎప్పుడేంటి, ఇప్పుడే బయలుదేరదాం అంటుంది. సరే నేను మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వస్తానని చెప్తాడు పెద్ద, చెప్తుంది మహాలక్ష్మి. సరే నేను ఆఫీస్కు మధ్యాహ్నం నుంచి వస్తాను దివ్య, నేను ఆఫీస్కు ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను అని చెప్పు విక్కీకి అని చెప్పేసరికి, సరే మహా అని చెప్తుంది. అదే విషయం విక్కీకి చెప్పడంతో ఓకే అని చెప్తాడు. సరే అని ఓకే అని మెసేజ్ చేస్తుంది దివ్య. సరే అని గబగబా రెడీ అయ్యి వచ్చి వెళ్దామని అంటుంది. వెళ్ళడానికి ఏముంది, స్కూటీ తప్ప ఏమీ లేదు, కార్ లేదు కదా, చక్రి స్కూటీయే ఉందని చెప్పడానికి స్కూటీ మీద వెళ్దాం అంటారు. ఇద్దరు స్కూటీ మీద బయలుదేరి వెళ్తూ ఉంటారు. మిర్రర్లో మహాలక్ష్మిని చూసి తెగ పొంగిపోయి మురిసిపోతూ ఉంటాడు. అలా పొంగిపోతూ మురిసిపోతూ ఉండేసరికి, ఏంటి మిర్రర్లో తెగ చూస్తున్నారు అని ఉంటుంది. ఇక ఏం లేదు అని చెప్తాడు చక్రి. సరే అని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి సరాసరి వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ చక్రి వాళ్ళ ఇల్లు తెలుసు, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళాడు కదా, తనకు తెలుసు ఇల్లు. సరే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి రావచ్చా అని అడుగుతాడు. మీరా ఎందుకు వచ్చారు అనేసరికి, మేము మీ ఇంటికి వచ్చాము, కానీ దయచేసి బయట ఉంచి మాట్లాడకుండా లోపలికి తీసుకెళ్ళడం సంస్కారం అనిపిస్తుందని మహాలక్ష్మి చెప్పడంతో ఇలా అంటారు, రండి లోపలికి రండి, వచ్చిన వాళ్ళను బయట గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడతావా, వరాలు రమ్మనాలి కదా, లోపలికి పిలవాలి కదా అనేసరికి, లోపలికి వచ్చిన తర్వాత, ఏంటి వాళ్ళ అన్నయ్య మాటలా ఉందేంటి, ముంగిసేవాడు కానీ వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చి గొడవ చేస్తున్నాడా ఏంటి అని గబగబా బయటకు వస్తుంది శైలు. ఈవిడ వచ్చిందా, ఈవిడ మాట్లాడుతుందేమో, సరే అని ఏం మాట్లాడదు. శైలు లోపలికి వెళ్ళు అంటారు. మేమేం మా కేశవం తీసుకురాలేదండి, లోపలికి వెళ్ళు అని అంటున్నారు అని చక్రి అంటాడు.
చక్రి గారు మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా, నేను మాట్లాడతాను. అసలు మీరు ఎందుకు వాళ్ళిద్దరి ప్రేమను ఒప్పుకోవడం లేదు? ఆ కుటుంబం మీద ఎన్నో ఉన్నాయి, అన్నీ అబద్ధాలే, అపోహలే. ఎందుకంటే ఆ కుటుంబం మీద కాదు, ఆ ఇంటి మీద కొన్ని గొడవలున్నాయి. గిట్టని వాళ్ళు కానీ సొంత చెల్లెలు సొంత అన్నయ్య ఆస్తి కోసం గొడవలు పడుతున్నారు. వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ ఎవరి ఆస్తి వాళ్ళకు పంపకాలు చేసేస్తారంట. కానీ ఇప్పుడు వీళ్ళుంటున్న ఇల్లు సెంటర్లో ఉండడం వల్ల ధర ఎక్కువ పలుకుతుంది. అందువల్ల వాళ్ళ ఇల్లు అమ్మేసుకొని వీళ్ళింటి మీద వాటా కావాలని లొల్లి చేస్తున్నారు. కోర్టులో గొడవ పడ్డారు, కేసు వేశారు కోర్టులో. సరైన ఆధారాలు సరైన పత్రాలు లేకపోవడంతో ఇల్లు వీళ్ళ చేతికి రాలేదు. అందుకే ఇన్ని రోజులు గొడవ పడుతున్నారు. ఈ పుకార్లు, ఈ గొడవలు. వాళ్ళ మేనత్త అంటే మా మామయ్య గారి చెల్లెలు పుకార్లు పుట్టించింది. వాళ్ళ ఆవిడ్ని చంపారు అనేది అబద్ధము. అదంతా కావాలని పుట్టించిన కట్టు కదా, పుకారు మాత్రమే. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అర్థం చేసుకోండి. నేను ఆ ఇంట్లో ఉంటున్నాను. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉన్నాను. ఆ విషయం మీరు దృష్టిలో పెట్టుకొని ఆ ఇంట్లో ఆడపిల్ల కనుక వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మహాలక్ష్మి అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్తుంది. అవునండి, వాళ్ళిద్దరూ ఎంతో ఇష్టంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళని విడదీయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పైగా మీ అమ్మాయి మా తమ్ముని మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. కాదు కూడదని మరొక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తను ఊరుకోదు. ఇంట్లో నుంచి వచ్చేయడానికి కూడా తను సిద్ధపడుతుంది. అప్పుడు మీ పరువు పోతుంది కదా, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. తను మెకానిక్ పనే చేస్తాడు, కానీ తను కష్టపడి పని చేస్తాడు. తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు. తన కాపురం తను చేసుకుంటాడు. ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మీ అన్నతమ్ములం నలుగురమైనా మేము ఎప్పుడు సంతోషంగానే ఉంటాము, ఎంతో సంతోషంగా ఉంటాము. మహాలక్ష్మి గారు కూడా చాలా మంచివారు. ఒకవేళ తోటి కోడలతో ఇబ్బంది ఉంటుంది అనుకోవడానికి కూడా వీల్లేదు. మీ అమ్మాయిని నిశ్చితంగా మా ఇంటికి పంపించవచ్చు, ఇలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి చక్రి చెప్పడంతో మహాలక్ష్మి చాలా గౌరవ మర్యాదగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చచ్చిపోతున్నారంటే అర్థం చేసుకోండి. మీ మాట కాదని వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. అట్లా చేస్తే మీ పరువు పోతుంది. అదేదో మీ చేతుల మీద మీరు పెళ్లి చేస్తే బాగుంటుంది. మీ చేతుల మీద పెళ్లి చేశారన్న తృప్తి కూడా మీకు ఉంటుంది. మీ పరువు కూడా పోదండి. అది మీరు మనసులో పెట్టుకొని అర్థం చేసుకుంటారని నేను మీకు ఇంత వివరంగా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అనేసరికి మేము ఆలోచించుకొని చెప్తాము అని శైలు వాళ్ళ అమ్మ నాన్న అంటారు. అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి, మీ బాధను కూడా అర్థం చేసుకోండి. మీ పరువు పోవద్దనేదే మా బాధ. మాదేముంది, అబ్బాయే కదా, ఏం కాదు. ఒక అమ్మాయిని చెప్పుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడని గర్వంగా కూడా చెప్పుకోవచ్చు అబ్బాయి కాబట్టి. కానీ మీ అమ్మాయి విషయంలోనే తప్పుగా అర్థం చేసుకుంటారు. పలానా వాళ్ళ అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందట అని మాట్లాడుకుంటారు. అదంతా అవసరమా అండి? అదంతా మీకు మంచిది కాదు. మీ పరువు పోతుంది, మీ కుటుంబానికి అవమానకరంగా ఉంటుందండి. అది మీకు ఇలా జరుగుతుందని మీకు ముందంచు హెచ్చరికగా చెప్తున్నానండి. మిమ్మల్ని హెచ్చరించాలా కానీ బెదిరించాలని కానీ మా ఉద్దేశం కాదండి. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్పాలని మా ఉద్దేశం అండి. ఇబ్బంది లేకుండా అర్థమవుతుందని చెప్పి మాట్లాడేసరికి ఇక మేము వెళ్ళొస్తామని, ఇక మీదట మీదే ఆలోచన, మీదే తుది నిర్ణయం. మీ అమ్మాయి జీవితాన్ని మీరు చక్కదిద్దుతారో లేక మరి మీ పరువు చేతిలో నాశనం చేసుకుంటారో మీ ఇష్టం. మీ ఇష్టానికి నిర్ణయానికి వదిలేస్తున్నాము అని చెప్పి మహాలక్ష్మి చక్రి శైలు నువ్వు ఏమనుకున్నా అనుకోకపోయినా చూడు శైలు, నువ్వేమనుకున్నా అనుకోకపోయినా నువ్వు కేశవాణి ఇష్టపడుతున్నావు, కేశవాణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నీ సంకల్పం గొప్పదైతే ఖచ్చితంగా మీ ఇద్దరు ఒకటవుతారు, మీ పెళ్లి జరుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్తారు. వీళ్ళ ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ
ఉంటారు. పెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు కదా, మరి అక్కడ ఏమన్నారో, ఏం కథనో, ఏం జరుగుతుందో అని చాలా కంగారుగా ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. పడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. ఇలా ఉండేసరికి ఇంకా మహాలక్ష్మి చక్కెరకు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఏమైందిరా, ఏం జరిగిందమ్మా మహా అడగ, మేమైతే చెప్పాం పెద్ది, మరి ఇంకా వాళ్ళ ఆలోచన వాళ్ళు అర్థమయ్యేటట్టుగా చెప్పామనుకున్నాము. ఇక వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మరి ఏం ఆలోచిస్తారో వాళ్ళ ఇష్టం. చెప్పడం వరకు జరిగింది అనేసరికి, సరేనమ్మా మీరైతే చెప్పారు కదా వీళ్ళిద్దరికి రాసి పెట్టుంటే జరుగుతుంది. అదేంటి పెద్ది అలా అంటారు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరు జీవితాలు వదిలేసుకోమంటారా? చేతుల మీద పెళ్లి జరుగుతుంది, లేదంటే మా చేతుల మీద పెళ్లి జరుగుతుంది, అర్థమయ్యేలా చెప్పాము అని మాట్లాడేసరికి, సరే ఇంకా అమ్మ మహా నువ్వు ఆఫీస్కి వెళ్ళు సారీ అమ్మ మహా నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా, మధ్యాహ్నం నుండి వస్తానని చెప్పావు. ఇక నేను వంట చేసి అక్కడ పెట్టాను, నువ్వు వంట చేసి ఆఫీస్కి వెళ్ళిపో అమ్మని చెప్తాడు పెద్ది. అప్పుడు మహా సరే అని చెప్పి ఇక ఉన్నవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కాకుంటే మహాలక్ష్మి కూర్చుండి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే వాళ్ళ మనసు మాట్లాడుకొని వస్తే వీళ్ళిద్దరు సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు కదా, వీళ్ళిద్దరి జీవితాలు చాలా చక్కగా మొదలు పెట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు మహాలక్ష్మి అనుకుంటూ వెళ్తుంది ఆఫీస్కి. ఏంటి మహా, ఏమన్నా ఇంపార్టెంట్ వర్కా? రోజంతా లీవ్ తీసుకుంటే సరిపోతుంది కదా అనేసరికి, ఏమీ లేదు, ఒక పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళాను. పెళ్లి గురించా? ఎవరి గురించి అనగా, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు పెద్ద అని కాకుండా కేశవ అని పరిచయం చేశాను కదా, చూశారా అనేసరికి, చూశాను అనేసరికి, ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఇంకో అమ్మాయి ప్రేమించుకున్నారు. అది ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా మొండిగా ఉంది. పెళ్ళంటి చేసుకుంటే మా కేశవానే చేసుకుంటా అని చెప్పి మొండికేసి కూర్చుంది. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒప్పించి చేద్దామని వెళ్ళాను. అంటే ఒప్పుకున్నారని దివ్య అడిగేసరికి, ఒప్పుకోవడం అంటే ఇంకా ఏమీ చెప్పలేదు, మరి ఒప్పుకున్నారో లేదో తెలియాలి. నువ్వు మాట్లాడుకుంటే ఒప్పుకోకుండా ఉండడం అని చెప్పేసరికి, దివ్య అనేసరికి, మనదేముంది, వాళ్ళ కూతురు కదా, ఆ అమ్మాయి ఆ ఇంట్లో నుంచి వచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ మీ అమ్మాయి ఆ ఇంటి నుంచి వచ్చేస్తే పోయేది మీ పర్వే అని కూడా వాళ్ళ క్లారిటీగా చెప్పాము. చెప్తే మరి వాళ్ళు ఏమన్నారో అంటుంది. ఆలోచించుకొని చెప్తారు భార్య భర్తలు, వాళ్ళ అన్నయ్య ఉన్నాళ్ళే, వీళ్ళంతా ఆలోచించుకొని చెప్తారు ఏమనుకుంటున్నారో ఏంటో అని అంటుంది. ఇక సర్లే అని వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కేశవకి కాల్ వస్తుంది. ఎక్కడి నుంచి అంటే శైలి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, బుస్ దగ్గర నుంచి. అర్జెంటుగా మీ వదిన కంట ఫోన్ ఇవ్వు, మా నాన్న చెప్పారు మాట్లాడతారంట అనేసరికి, మా వదినక అంటారు. ఉదయం మీ అన్నయ్య వదిన వచ్చారు కదా అనేసరికి, సరే నేను మెకానిక్ షెడ్ దగ్గర ఉన్నాను, ఒక 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేశాడు. ఏమంది అనగా, తను మెకానిక్ షెడ్లో ఉన్నాడంట కేశవ, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తా అన్నాడు అనగా, సరే అని కూర్చుంటాడు. గబా ఇంటికి వెళ్తారు. మహాలక్ష్మికి ఫోన్ చేస్తే, ఏంటి కేశవ అని అంటుంది. నీతో అర్జెంటుగా శైలు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడతారంట అని అనేసరికి, అవునా, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను, నేను దారిలో ఉన్నాను, సరే నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తాను అని సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఏం మాట్లాడడానికి అయి ఉంటుందో ఏమో, పెళ్ళికి ఒప్పుకున్నట్టేనా, మరి వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేశారంటే పెళ్ళికి ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది. చాలా ఆతృతగా ఉంటుంది. రావడంతో చెప్పు కేశవ అనగానే, ఇప్పుడే ఫోన్ చేస్తానా కానీ ఫోన్ చేస్తాను. ఈలోపు తను అన్నీ కూడా తెచ్చుకొని లోపల పెట్టుకుంటుంది. ఈలోపు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. శైలు ఫోన్ ఎత్తుతుంది. చెప్పు అని చెప్పేసరికి, మా వదిన వచ్చింది అనేసరికి, ఇంత లేట్ అంటుంది. మా వదిన ఆఫీస్కి వెళ్ళింది, ఆఫీస్ నుంచి రావడానికి టైం పడుతుంది కదా, అందుకే లేట్ అయింది అనేసరికి, సరే అని గబగబా వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి ఫోన్ ఇస్తుంది. ఇదిగో నాన్న ఫోన్ అని. ఇక ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్న, నమస్కారం అండి అని మాట్లాడతారు. నమస్కారం అమ్మ అంటాడు. నువ్వు మీ ఆయన ఇద్దరు మా ఇంటికి వచ్చి చెప్పిన విధానం నాకు నచ్చింది. నిజమే, మా పరువు పోయే పని నా కూతురు చేయబోతుందని నాకు తెలుస్తుంది.
అందుకోసమైనా మేము ఒక నిర్ణయానికి వచ్చాము. మంచో చెడో వాళ్ళిద్దరి జీవితాలు ముడిపడాలి అని రాసింది కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకొని అర్థం చేసుకున్నారు అని మేము నమ్ముతున్నాం. ఇక అప్పుడు మేము పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నాము. పంతులు గారితో కూడా మాట్లాడాము. రేపే నిశ్చయస్తాంబూలాలని కూడా చెప్పారు. మంచి రోజు అని చెప్పారు. ఇద్దరి పిల్లల పేరు కలిసి రేపు మంచిది వచ్చిందట. జాతకాలు ఇట్లా అన్నీ కలిపి రేపు చూపించుకోవచ్చు అనగా తప్పకుండా రండి, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టించిన తర్వాత మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పి మహాలక్ష్మి గుడ్ న్యూస్ బయటకు చెప్పేస్తుంది. చేయడంతో ఒక్కసారి అందరూ చాలా సంతోషపడిపోతారు. ఇక కేశవ్ అయితే చక్రిని పట్టుకొని గట్టిగా పట్టేసుకుంటాడు. ఇక అలా పట్టేసుకునేసరికి ఇవన్నీ దాచుకో బాబు పెళ్ళి తర్వాత అని ఏడిపించడంతో పో అన్న అని చెప్పి చక్రి వెళ్ళిపోతాడు. కేశవ వెళ్ళిపోతాడు. ఈ ఎంగేజ్మెంట్ అంటే ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మహాలక్ష్మి అనగానే చేసుకోవాలి పెద్ది, సరే ఏమేం కావాలో నువ్వు చక్రి వెళ్ళి తీసుకురండి అని సరే పెద్ద అంటుంది. డబ్బులు అని మాధవ అంటాడు. తనకు అప్పుడే జీతం పడుతుంది. లేదులే పెద్ద జీతం పైసలు ఉన్నాయి, నాకు జీతం పడింది అంటే నీ జీతం ఎంత అమ్మా? 18,000 కదా, ఉంటూ నేను తెచ్చిస్తానని లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాడు. ఈలోపు కేశవ కూడా ఇంకొంచెం డబ్బులు తీసుకొని వస్తాడు. ఎంగేజ్మెంట్ అంటే ఇద్దరికి ఉంగరాలు కొనాలనుకుంటా అమ్మ. చూసి ఇద్దరికి తక్కువ రేట్లే ఏదో ఒక ఉంగరం తీసుకురా అమ్మ, మన స్తోమతకు తగ్గట్టు మనం చేసుకోవాలి కదా అని సరే పెద్ద అని గబగబా వెళ్ళి అక్కడ కావాల్సినవన్నీ చూసుకొని కొనుక్కొని వస్తారు. రింగ్స్ నేను తీసుకుంటే బాగుంటుందని మహాలక్ష్మి ఉన్న చేతుకున్న రింగును కూడా అమ్మేస్తుంది. కేశవకు శైలుకు ఉంగరాలు నేనే తీసుకుందామని. దానికోసం మీ రింగ్ అమ్మేయాలా అండి అంటాడు చక్రి. మరి రింగ్ అమ్మకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నా జీతం 18,000. 18,000కి ఏమీ రాదు. ఈ రింగు డైమండ్ రింగ్ కాబట్టి దీనికి కాస్ట్ ఎక్కువ, అమౌంట్ కూడా వస్తుంది. ఇంకా ఆ రింగ్ అమ్మేసి డబ్బులు తీసుకొని వాళ్ళిద్దరికి కూడా 2 ఉంగరాలు తీసుకుంటుంది. ఇంకా వాళ్ళు కూడా నిశ్చయితాంబూలాలు తీసుకొని వస్తారు. ఇక వాళ్ళు కూడా నిశ్చయితాంబూలాలు తీసుకొని వస్తారు. మరి ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.